అందరికీ నమస్కారం. తెలంగాణలో రీసెంట్గా మార్చి 10న జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ 5 నెలల ఫ్రీ కోచింగ్ పరీక్షకు సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడగలరు. ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించి కొంతమందికి ఉన్న సందేహాలను మరియు మొత్తం 12 జిల్లాల పీడీఎఫ్లలో అధిక మార్కు ఎంత మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా ఇలాంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏ జిల్లాలో ఎంత అధిక మార్కు చూద్దాం. ఆదిలాబాద్ 36 మార్కులు, జగిత్యాల 38 మార్కులు, కరీంనగర్ 36 మార్కులు, ఖమ్మం 35 మార్కులు, మహబూబ్ నగర్ 37 మార్కులు, నల్గొండ 37 మార్కులు, నిజామాబాద్ 40 మార్కులు, రంగారెడ్డి 38 మార్కులు, సిద్దిపేట 37 మార్కులు, సిరిసిల్ల 35 మార్కులు, సూర్యాపేట్ 40 మార్కులు, వరంగల్ 35 మార్కులు. ఈ పరీక్షలో అధిక మార్కులు 40. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చి 17న ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మీ జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి కాల్ వస్తుంది. ఒకవేళ మీకు కాల్ రాకపోతే 12 జిల్లాల స్టడీ సర్కిల్ సెంటర్స్ మొబైల్ నంబర్స్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు కాల్ చేసి ఇలా మేము సెలెక్ట్ అయ్యాము, మాకు కాల్ రాలేదని సమాచారం కనుక్కోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. మీ ఒరిజినల్ టీసీ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. వేరే కోర్సులు చదువుతున్నారు మరియు ఇంతకు ముందు ఫ్రీ కోచింగ్ తీసుకునేవారు ఈ ఫ్రీ కోచింగ్కి అర్హులు కాదు. హలో 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 సార్, మేము ఒక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ ఈ రీసెంట్ గా ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించి రిజల్ట్ వచ్చినాయి కదా, అయితే వెరిఫికేషన్స్ కు టీసీ మ్యాండేటరీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. టీసీ అవసరం సార్? టీసీ అవసరం కదండి. అంటే రీసెంట్ గా వేరే కోర్స్ లో జాయిన్ అయిన వారు కూడా ఎట్ ఏ టైంలో 2 తీసుకోకూడదు కదండి. ఇది గవర్నమెంట్ కదా, సేమ్ ఇయర్ లో 2 బెనిఫిట్స్ అంటే కష్టం కదా. అంటే జీరాక్స్ సరిపోతుందా, ఒరిజినల్ టీసీ అవసరం ఉంటుందా? ఒరిజినల్ అండి. అంటే కంపల్సరీ వేరే పీజీ కోర్సులో ఏదన్నా జాయిన్ అయిన వారు స్కిప్ చేయాలంటారా కోచింగ్? ఇక తప్పదు కదండి. ఇప్పుడు ఎట్ ఏ టైంలో 2 చేయరాదు కదా. గవర్నమెంట్ నువ్వు ఒకటి ప్రైవేట్ ఒకటి గవర్నమెంట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా టీసీ ఉంటే బెస్ట్, వాళ్ళకే బెస్ట్. ఎందుకంటే రేపు కూడా ఏదో ఒక ఫ్యూచర్ లో కూడా అక్కడ మీకు 2 కూడా ఒకటేసారి ఎలా పొందారు మీరు అంటే కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా. ఉండాల్సిందే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వేరే కోర్సులు ఏమి చదవడం లేదు అనడానికి ప్రూఫ్ మీ ఒరిజినల్ టీసీ కాబట్టి టీసీ ఖచ్చితంగా అవసరం. అలాగే మీ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, కుల సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, ఆధార్ కార్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాలి. తెలంగాణలోని 12 జిల్లాల ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్స్లో మార్చి 18 నుండి ఆగస్టు 17 వరకు 5 నెలల పాటు ఫ్రీ భోజనం, వసతితో కూడిన కోచింగ్ ఉంటుంది. ఇంకా కొంతమంది మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ తక్కువ వచ్చిన వారిని సెలెక్ట్ చేశారు అని అంటున్నారు. దీనికి సంబంధించిన ఏమైనా కీ రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మరికొంతమంది సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. ఈ ఫ్రీ కోచింగ్ తెలంగాణలోని 12 సెంటర్లలో సెంటర్కి 100 మందికి మాత్రమే కోచింగ్ ఇస్తారు. ఈ ఫ్రీ కోచింగ్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఎస్సీ వారికి 75 సీట్లు, బీసీ వారికి 15 సీట్లు, ఎస్టీ వారికి 10 సీట్లు ఉన్నాయి. మనకు వచ్చిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో 100 మంది ఉన్నారు కాబట్టి మరో లిస్ట్ అనేది రాదు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.